డిమాండ్ పవన్‌కి లైవ్‌లో గట్టి వార్నింగ్ ఇచ్చింది తనూజ. ఇప్పటివరకు తనూజలోని ఇలాంటి కోణం చూడలేదనే చెప్పుకోవాలి. ఇక అసలు విషయానికొస్తే రీతు, తనూజ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో అక్కడ సుమన్ శెట్టి వచ్చి, "ఇంకా అమ్మ నువ్వు పొద్దున్నే నుంచి ఏమీ తినలేదు కదా" అంటూ వాటర్ మిలన్ కోసి వాళ్ళిద్దరికీ పెడుతున్నారు. ఈలోగా డిమాండ్ పవన్ వచ్చి, "వాళ్ళకేనా నాకేమీ లేదా" అంటూ ఏదో మాట్లాడానని మాట్లాడుతూ రీతు దగ్గరకొచ్చి, "రీతు ఎందుకు నాతో మాట్లాడట్లేదు? నువ్వేదో పొడి పొడిగా మాట్లాడుతున్నావు. నాకు చాలా బాధ అనిపిస్తుంది తెలుసా" అంటూ రీతుని అడుగుతున్నాడు డిమాండ్ పవన్. అయితే రీతు, "నువ్వు నాతో మాట్లాడకబ్బా! నువ్వు పేరు కూడా చెప్పలేనోడివి. నేను నీతో ఎందుకు మాట్లాడాలి? అంత భయమున్నోడు నాకు అవసరం లేదు" అంటూ రీతు ఆర్గ్యుమెంట్ చేసింది. ఇక పక్కనే ఉన్న తనూజకి చిరాకొస్తుంది. ఆల్రెడీ తన ఫీవర్‌తో బాధపడుతుంటే డిమాండ్ పవన్ అక్కడికి వచ్చి ఇరిటేషన్ చేయడంతో వెంటనే డిమాండ్ పవన్‌కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకుంది పవన్. "నువ్వు బిగ్ బాస్‌కి గేమ్ కోసం వచ్చావా? లేకపోతే అమ్మాయిల చుట్టూ తిరగడానికి వచ్చావా? నాకు అర్థం కావట్లేదు. నీ వల్ల తన గేమ్ పూర్తిగా పాడైపోయింది. అది తెలుసుకుని గేమ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తుందన్న టైంలో నువ్వు మళ్ళీ వచ్చి తనతో ఇలా ఆర్గ్యుమెంట్ చేయడం ఎందుకు? నిన్న పాపం నీ కోసం ఎంత ఫీల్ అయిందో తెలుసా? నువ్వు తనని సేవ్ చేస్తావనే తన స్టాండ్ తీసుకోకుండా అలా నుంచుంది. కానీ నువ్వు మాత్రం శ్రీజ పేరు చెప్పి, ఎందుకంటే శ్రీజ నీకు ఫస్ట్ నుంచి ఫ్రెండ్ కాబట్టి ఈ విధంగా చెప్పాలి అంటే నీ కంటెంట్ కోసం తను యూజ్ చేస్తున్నావు" అంటూ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకుంది తనూజ. "ఇంకెప్పుడైనా సరే మాట్లాడాలంటే పర్సనల్స్ కోసం మాట్లాడకు. ఈ గేమ్ కోసం నువ్వు మాత్రమే మాట్లాడు" అంటూ తనూజ డిమాండ్ పవన్ తిట్టడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నిజంగా చెప్పాలి అంటే తనూజ చెప్పిన దాంట్లో తప్పేమీ లేదని మాకైతే అనిపించింది. మరి విన్నాక మీకేమనిపించింది అనేది కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.